అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి ఎంత క్రేజ్ ఉంది, ఎంత డిమాండ్ ఉంది. ఈ క్రేజు, ఈ డిమాండ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి రావాల్సిందని చాలామంది ప్లేయర్స్ కాదు, చాలామంది క్రికెట్ ఆడియన్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు విరాట్ కోహ్లీ గురించి. 2008 ఐపీఎల్ ఆక్షన్‌లో ఏం జరిగింది? ఆ ఒక్క రీజన్ వల్లే విరాట్ కోహ్లీని మేము అప్పుడు తీసుకోలేదు అని ఎప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్ చేశాడో అప్పటి నుంచి ఈ ఆర్‌సీబీకి రావాల్సిన క్రేజ్, డిమాండ్ ఢిల్లీకి రావాల్సింది జస్ట్ మిస్ అయితే అయిందని చాలామంది అయితే చెప్పుకుంటున్నారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. వీరేంద్ర సెహ్వాగ్ ఆ టైంలో ఢిల్లీకి అయితే ఆడాడు. ఎందుకు విరాట్ కోహ్లీని తీసుకోలేదంటే ఆ టైంలో ఆల్రెడీ చాలామంది బ్యాటర్స్ అయితే ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్‌లో. ఈవెన్ విరాట్ కోహ్లీది ఢిల్లీనే. అవును కదా! ఒకవేళ విరాట్ కోహ్లీ నిజంగా ఏమన్నా ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడుంటుంటే, ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. చాలా బ్యాటింగ్‌లో కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇస్తాడు. చాలా ఎవరైనా తిడితే దానికి చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తారు కాబట్టి, విరాట్ కోహ్లీ ఆ అగ్రెషన్ నుంచి ఆర్‌సీబీ వాళ్ళలో చెప్పాలంటే ఒక 70% ఆర్‌సీబీకి డిమాండ్ ఈ విరాట్ కోహ్లీ నుంచినే పెరిగిందేమో అని డౌట్ అయితే వస్తుంది. అది నిజమే. అవునా కదా! విరాట్ కోహ్లీ లేకపోతే ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి ఇంత క్రేజ్ ఉండేది కాదు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అందరికీ తెలిసిండేదే. ఆ టైంలో అంటే ఇప్పుడు చెప్పిండేది సెహ్వాగ్ ఏమని చెప్పాడంటే, ఆ టైంలో చాలామంది బ్యాటర్స్ అయితే ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. తర్వాత గంభీర్ ఉన్నాడు. శిఖర్ ధవన్ ఉన్నాడు. తర్వాత తిలకరత్నే దిల్‌షాన్ అయితే ఉన్నాడు. సెహ్వాగ్ ఏమని చెప్పాడంటే, ఆ టైంలో వీళ్ళిద్దరు ఓపెనర్లు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌కి వీళ్ళిద్దరూ ఓపెనింగ్ అయితే చేశారు. సెహ్వాగ్ తర్వాత గంభీర్. ఈవెన్ ఆ టైంలో తిలకరత్నే దిల్‌షాన్, శిఖర్ ధవన్ కూడా ఓపెనర్లే. వీళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి తిలకరత్నే దిల్‌షాన్ తర్వాత శిఖర్ ధవన్‌ని 3 తర్వాత 5 స్థానాల్లో ఆడించాము. మనోజ్ తివారీ 4వ స్థానంలో అయితే ఆడాడు. ఆ టైంలో విరాట్ కోహ్లీనైతే మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే బ్యాటర్. ఆ టైంలో ఆల్రెడీ బ్యాటర్స్ ఉన్నారు. ఎందుకు మాకు ఇంతమంది బ్యాటర్లు? ఒకవేళ విరాట్ కోహ్లీని తీసుకుంటే ఎక్కడ ఆడిస్తే బావుంటుందనైతే అర్థమైతే కాలేదంట. అందుకే బౌలింగ్‌లో లోపం అయితే ఉంది. అంటే బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా బలంగా ఉంది. బౌలింగ్ అయితే కొంచెం వీక్ అయితే ఉంది. అందుకే ప్రదీప్ సాంగ్వాను విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ప్రదీప్ సాంగ్వాన్ అయితే తీసుకున్నారంట. ఎడమ చేతి బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ అయితే తీసుకున్నారంట. అందుకే విరాట్ కోహ్లీని తీసుకోలేదు అని వీరేంద్ర సెహ్వాగ్ బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయ్యయ్యయ్యో! ఎలాంటి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌కి రావాల్సిన క్రేజు, డిమాండ్ ఆర్‌సీబీకి అయితే ఎళ్ళిపోయింది. అది కాక విరాట్ కోహ్లీది ఢిల్లీనే గాబట్టి, నిజంగా విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఉండింటే, నిజంగా అసలు ఇప్పటివరకు ఢిల్లీ డైరీ డెవిల్స్ ఒకసారి కూడా ఛాంపియన్స్ అయితే అవ్వలేదు. అయినా కూడా ఢిల్లీకి చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉండు. అది అందరికీ తెలిసిందేది. అవునా గదా! ఇప్పటివరకు 18 సీజన్స్ ఆడితే, ఈ 18 సీజన్స్‌లో 18వ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే కప్ అయితే కొట్టింది. ఛాంపియన్స్ అయితే అయింది. ఇంత లేట్‌గా కూడా ఛాంపియన్స్ అయినా కూడా ఆర్‌సీబీకి చాలా డిమాండ్ అయితే ఉంది. ఒకవేళ ఢిల్లీలో ఉండుంటే అది కాక హోమ్ టౌన్ కాబట్టి చాలా అంటే చాలా డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అది నిజమే. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.